అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు సోమవారం రాత్రి గౌహతి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అక్కడి ప్రభుత్వం సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికింది. అస్సాం పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం 1:45 గౌహతి నుంచి బయలుదేరి సాయంత్రం 4:20 అమరావతికి చేరుకోనున్నారు. విజయవాడలోని పున్నమితోట ప్రాంతంలో కొలువై ఉన్న ప్రసన్న అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు విజయసారథి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, ఆకు పూజలు మరియు ప్రత్యేక అర్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామివారి ప్రీత్యర్థం నిర్వహించిన ఈ పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడలోని పున్నమితోట ప్రాంతంలో వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి ఆధ్వర్యంలో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూర పూజను అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి సింధూరాన్ని అలంకరించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామివారికి తమలపాకుల పూజ నిర్వహించి భక్తుల కోరికలు తీరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం హనుమాన్ చాలీసా పఠనంతో, రామనామ స్మరణతో మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకములు మరియు నాగవల్లి దళార్చన కనుల పండుగ జరిగింది. రంగురంగుల పుష్పాలంకరణల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రి హనుమన్నామస్మరణతో మారుమ్రోగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పూర్తయ్యాయి. వైదిక కమిటీ సూచనల మేరకు ఘాట్ రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మరియు మెట్ల మార్గంలోని స్వామివారి ఆలయాల్లో ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు మరియు నాగవల్లి దళార్చన నిర్వహించబడ్డాయి. రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన ఆలయాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ సతీ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఈవో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పర్యవేక్షించి స్వామివారి కృప అందరికీ కలగాలని ఆకాంక్షించారు. शतधन्वने तन्मो गिरिशाय चिशिविष्टाय तन्मो विशिष्टमाय शुभते तन्मो आस्त्रसाय तन्मोराय तन्मो बृहते तवर्षीयसे तन्मो संवर्धने तन्मो अग्र्याय प्रथमाय तन्मो अशने जाय जावर्गाय तन्मो मध्यमाय चावल्भाय तन्मो जघन्याय बुद्धियाय तन्मो स्वाध्याय सर्याय तन्मो याम्याय चक्षेव्याय तन्मो उर्वर्याय चखर्याय तन्मो श्लोक्याय चामसान्याय तन्मो नमः श्रवाय चामश्रवाय तन्मो आशुषेणाय चावधाय तन्मो शूराय चावभिन्दने तन्मो वर्मिणे चमरोधने तन्मो बिम्बिने च श्रुताय श्रुतसेनाय च तन्मो दुन्दुभ्याय चाहन्याय तन्मो धष्णवे च प्रवृषाय तन्मो दूताय च प्रभिताय तन्मो
నమస్తే క్షణేశ ఎవరో బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు తీసావా లోపల ఎప్పుడు తీసావా లోపల ఉన్నాక అందులో ఇచ్చేటప్పుడు నమః కూప్యాయ చ వట్యాయ చ నమో వర్షాయ చ వర్షాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః ఈధ్యాయ చ తప్యాయ చ నమో వాత్యాయ చ నిష్క్రియాయ చ నమో వాస్తవ్యాయ చ सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च विषपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च वयोभवे च नमः शङ्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कुल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरुणाय च उत्तरुणाय च नमः आचार्याय च विश्वाय च भैन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रवध्याय च नमः किंशिलाय च क्षयणाय च नमः कवर्धने च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेष्प्याय च नमः पागोधव्याय च रथस्याय च नमः शुष्काय च लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च सूर्याय च नमः पर्याय च पर्याय च नमो उपक्रमणाय च नमः आक्षयते च प्रक्षयते च नमो वक्रिकेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. నిజమైన భక్తికి, అపారమైన బలానికి మరియు ధైర్య పరాక్రమాలకు శ్రీ ఆంజనేయ స్వామివారు నిలువెత్తు ప్రతీక అని ఆయన కొనియాడారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా తనకు పునర్జన్మను ప్రసాదించిన కొండగట్టు అంజన్న స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. రాజధాని పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, దీనిపై పొరుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు సుమారు 35,017 ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అమరావతిలో తుది దశకు చేరుకునే ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, దీనిపై పొరుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు సుమారు 35,017 ఎకరాల భూమిని ఇచ్చారని, అందులో 34,525 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. మొత్తం రైతుల్లో 98.06% మందికి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించామని, కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని ఆయన వివరించారు. కోర్టు కేసులు మరియు కుటుంబ వివాదాల వల్లే ఈ కొద్ది మందికి కేటాయింపులు ఆలస్యమయ్యాయని, ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. త్వరలోనే అన్ని భవనాలను సాధారణ పరిపాలనా శాఖకు అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. 45 మంది రైతులు 52 ఎకరాలు, అది కూడా ఏజీ గారితో డిస్కస్ చేస్తున్నాం. ఆ 45 మంది రైతులకి 52 ఎకరాలు కూడా వీలైన తొందరలో పరిష్కరిస్తాం. తర్వాత 12 సెంట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. వాళ్ళు 324 ఉంటారు. దీంట్లో 674లో 324 మంది రైతులు 34 ఎకరాలు, అది కూడా మొత్తం కలిస్తే 34 ఎకరాలు, మొత్తం కలిసి అదంతా చేయాలి. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అంటే 674లో 324 మంది లెస్ దాన్ 12 సెంట్స్ ఇచ్చిన వాళ్ళు, దానికి టీడీఆర్ బాండ్స్, ల్యాండ్స్ కాదు అలాట్ చేసేది. లంకా భూములు కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది, అంటే ఆయన స్టడీ చేస్తున్నాడు, త్వరలో క్లియర్ చేస్తాడు. 119 మంది 111 ఎకరాలు, అది కూడా త్వరలో క్లియర్ చేస్తాం. మరణించి అంటే మనకు 9.14 ఇచ్చారు, మరణించారు. తర్వాత ఎవరికి చెందాలనే దాంట్లో వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో పెండింగ్ 57 మంది రైతులు 34 ఎకరాలు. ఇలా అసలు అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాటరీకి రెడీగా ఉండేవాళ్ళు రైతులు అడిగితే 59 మంది రైతులు 140 ఎకరాలు. అది ఎట్టా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లాటరీ చేస్తున్నారు. మొత్తం మీద 30,079 మంది రైతులకి 34,527 ఎకరాలు లాటరీ వేసి ఇచ్చేస్తే ప్లాట్లు.
శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేసిన ఆత్కూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న పర్యటించారు. తొలుత రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం 1.40 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం గన్నవరం ఎన్నికల ఫలితంపై ఉత్కంఠగా ఎదురుచూసిన వేళ తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రజలు యార్లగడ్డ వెంకట్రావును అఖండ మెజారిటీతో గెలిపించారని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. 2018లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 70% పనులు పూర్తి చేశామని తెలిపారు. పోక్సో కేసుల్లో 3 నెలల్లోనే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎక్కడైనా ఒక నేరం జరిగింది అంటే వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో నిందితులను పట్టుకోవడమే కాదు, పోక్సో లాంటి కేసెస్లో 3 నెలల కాలంలోనే వాటికి శిక్ష పడే విధంగా ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత శిక్ష పడేదానికి టైం ఎక్కువగా ఉంటే భయం అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఎవిడెన్స్ కలెక్షన్లో కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్లే పరిస్థితి కూడా ఈరోజు డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా మేము సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే పోలీస్ టు పోలీసింగ్. అదే పోలీస్ టు పోలీసింగ్ విత్ కనెక్షన్ ఆఫ్ పబ్లిక్ డెఫినెట్గా ఎఫెక్టివ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మహిళా హోంమంత్రిగా అనిత ఎక్కడ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోనే ఉంటూ ఎలా సమస్యల పరిష్కారం చేయాలి, ఎలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రులతో కానీ చెప్పి మాట్లాడి ఇవాళ నిధులు కూడా తీసుకురావడం. ఇప్పుడే ఈ గ్రామం గురించి కూడా అన్ని కూడా చెప్పారు. నిజంగా మరి ఆయన మీకు ఎమ్మెల్యేగా రావడం ఒక రకంగా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇంకా హోమ్ మినిస్టర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిత గారు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఒక మహిళగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళి పలకరించే ఏకైక హోంమంత్రి వర్యులు అనిత గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి వారి ఆధ్వర్యంలోనే మొన్ననే కొత్తగా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానీ, అలాగే ఇవాళ మహిళల వైపు చూడాలంటేనే భయపడే విధంగా ఇవాళ పోలీస్ శాఖని పనిచేపిస్తున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మరి అనిత గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ అత్యాధునికమైనటువంటి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం చాలా అభినందనీయం. మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ కేసులు, వేధింపులు అధికంగా ఉండేవని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక్క తప్పుడు కేసు కూడా నమోదు కాకుండా చూసుకున్నామని తెలియజేశారు. విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలను ఒకే సర్కిల్ పరిధిలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ ను కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో 1000 కేసులు నమోదవుతున్నాయి. నాకు అది అవకాశం ఇస్తే 100ల సంఖ్యలో పోలీస్ కేసులు తగ్గిస్తా. ఆఖరికి కనీసం వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనన్నా ఈనాటికి ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలా. అత్యధికంగా ఎమ్మెల్యేలు అందరికన్నా జిల్లా ఎస్పీ గారికి కానీ, ఐజీ గారికి కానీ, సిఐ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ అతి తక్కువ ఫోన్ చేశారు ఈ జిల్లాలో నేనే అనుకుంటున్నాను. అసలు ఏ రోజు పెద్దగా ఫోన్ చేయను. ఎప్పుడన్నా మా పార్టీ ఒత్తిళ్లు మరీ తట్టుకోలేనప్పుడు నేనే ఇన్ఫర్మేషన్ లెక్క పెడతాను. చట్టాన్ని గౌరవించే దేశంలో అమెరికాలో 19 సంవత్సరాల నుండి లా బౌండెడ్ సిటిజన్ గా ఉన్న నాకు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు చేయడానికి భయపడి పారిపోయిన పరిస్థితి ఉంది.
పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసు ఎంత దారుణంగా పెట్టారంటే, నాకు 18 మాసాలుగా అమెరికా వెళ్ళడానికి, నాకు వ్యాపారం అమెరికాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు అమెరికా వెళ్ళారు, కానీ వ్యాపారం లేనివాళ్ళు కూడా నేను ఇవాళకి వెళ్ళాను. అన్ని కోర్టుల్లో పర్మిషన్లు వచ్చి లోకేష్ బాబుతో పాదయాత్ర చేస్తుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఎన్నో కేసులు పెట్టారు. ఇట్లాంటి ఈ నియోజకవర్గంలో ఉండవని చెప్పారు. మీడియా కూడా చెక్ చేసుకోమని చెప్తాను. 4500 కేసులు నమోదైన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు గత 2 సంవత్సరాల్లో 1000 కేసులు కూడా లేవు, మొత్తం 6 పోలీస్ స్టేషన్లు. అలాగే ఐజీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, అసెంబ్లీలో కూడా మాట్లాడాము, మాకు చాలా ఇబ్బంది. 9 గ్రామాలు రూరల్ మండలంలో ఉంటాం. ఎమ్మెల్యే గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అందరికీ అభినందనలండి. ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ చాలా బాగా వచ్చింది. మేము పోలీస్ శాఖ తరఫున హామీ ఇస్తున్నాము, ప్రజలకి మంచి సర్వీస్ అందజేస్తామని తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వాహనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నెంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయం చాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు వచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం అప్పులతో చితికిపోయిందని, 5 ఏళ్ల పాలనలో సుమారు 10 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత గొడ్డలి పార్టీకి దక్కుతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు పరిశ్రమల స్థాపనతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చంద్రబాబు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఆర్థికంగా చితికిపోయిందని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ సూపర్ 6 పథకాలతో ప్రజలకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో మోసం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని, ఇప్పటికే 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూర్చామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పీతల సుజాత కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలతో కూటమి ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసి ప్రతి ఇంటిలో కూడా ప్రగతి సిరులు కురిపిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలని అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం 67,27,000 మంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేయటం జరిగింది. ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఒక ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యక్తికే మాత్రం సాధ్యమవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అనేసి కూడా మేము సందర్భంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా అన్న క్యాంటీన్ని
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలామంది మా లీడర్స్ కూడా అన్న క్యాంటీన్లు చాలా ధైర్యంగా కండక్ట్ చేయటం జరిగింది, పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చాలా నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చాలా లేని చోట్ల కూడా మేము అఫీషియల్గా కూడా దాన్ని అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ కొనియాడారు. అయితే వైసీపీ నేతలు అభివృద్ధిపై చర్చించకుండా ప్రధానిపై వెటకార రాజకీయాలకు పాల్పడడం సరికాదని, ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడుతూ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు గాను జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న వైకాపా నేతలు వ్యంగ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇదే తీరు కొనసాగితే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీసం 11 సీట్లు కూడా రావని సురేష్ విమర్శించారు. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, పేర్ని నాని వాడినటువంటి ప్రధానమంత్రి గారి పైన పదజాలానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. పేరు నానికి నేను చెప్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారిని విమర్శించేటటువంటి దమ్ము ధైర్యం ఉందా ఒకసారి చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నీలాంటి ఊరకుక్కలు వచ్చి మరిగినంత మాత్రాన నరేంద్ర మోదీ గారి ట్రైన్లో వెళ్ళాలన్నా, నరేంద్ర మోడీ గారు విమానంలో వెళ్ళాలన్నా వద్దా? నరేంద్ర మోదీ గారు ఈరోజు ఒక ఛాయ్ అమ్మి ఈరోజు కింది స్థాయి నుంచి పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ఏదైతే వాళ్ళ కష్టాలను చూసి ఈరోజు పైకి వచ్చినటువంటి వ్యక్తి. నీ నాయకుడిలాగా తండ్రి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే పేరు చెప్పుకొని ఈరోజు ప్రధానమంత్రి లాగా కాలేదు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, పేరును నానికి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ ఫోటో కాళ్ళు పట్టుకొని మొప్పి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే మచిలీపట్నం మీ ఇంటికి వచ్చి నీ ఇంటి పైన దాడి చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడమని చెప్పేసి కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతికి కానీ రాష్ట్రంలో కానీ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇచ్చి ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతుంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అది చూసే మనుషులు కూడా లేదా సాక్షి. నిరంతరం వ్యంగ్యంగా, వెటకారకంగా, విషయం లేకుండా ఏదో ఒక రకంగా పబ్లిసిటీలో ఉండాలా, పబ్లిసిటీ పిచ్చి బట్టి అని చెప్పేసి ఈ యొక్క నీలాంటి నాయకులను ఊరకుక్కులాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వదిలితే జీవితంలో ఆ 11 సీట్లు కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను. హనుమత్ జయంతిని పురస్కరించుకుని గన్నవరం మండలం దావాజీగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని దావాజీగూడెం గన్నవరం పురవీధుల్లో హనుమాన్ శోభాయాత్రను విశేషంగా జరుపుకున్నారు. దావాజీగూడలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దావాజీగూడెంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో దావాజీగూడెం, గన్నవరం, బుద్ధవరం గ్రామాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని ఈ 3 గ్రామాల పురవీధుల్లో హనుమాన్ శోభాయాత్రని ఘనంగా నిర్వహించారు. అనంతరం 1,00,000 తమలపాకులతో భక్తులు పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రాముతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బుద్ధవరం నుంచి అక్కడ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న భక్తులు అందరూ కూడా వచ్చారు. మన గ్రామంలో అల్లాపురం, దావాజీగూడెం, అలాగే బుద్ధవరం ఇవన్నీ కూడా కలిసి మన దావాజీగూడెం నుంచి ఘనంగా చక్కగా వైభవపేతంగా శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది. అందరం కూడా ఆ చిరంజీవిగా వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా 1 గంటలో స్వామివారికి విశేషంగా 1,00,000 తమలపాకులతో పూజా కైంకర్యం ఉంటుంది. నాగవల్లి దళార్చన ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఈ సంవత్సరం ఆయనకి 1,00,000 తమలపాకులతో పూజా కైంకర్యం జరుగుతుంది. అందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరు
YVRMZP హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ స్వర్ణ కంకణ ధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అవార్డు, 14 నంది పురస్కారాలు, కళారత్న వంటి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు అందుకున్న గోపాలకృష్ణను ఈ సందర్భంగా ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు హాజరై గోపాలకృష్ణను అభినందించారు. వీరితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులైన కొల్లు రవీంద్ర, వర్లకుమార్ రాజా, మండలి బుద్ధప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది పడినా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా మేము ఉన్నామని చెప్పి కార్యకర్త నాయకుడు ముందుకొచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి సోదరులు 30,000తో గెలిపించిన దాంట్లో మేము కూడా ఉన్నాం. ఒక్కడే డబ్బులు ఖర్చు పెడితే అలాగా గుడి కట్టినా, గోపురాలు కట్టినా 10 మంది చేతులుంటే మంచిదంట. దీని అందరికీ కుమారరాజాకి 30,000 పైబడి మెజార్టీ పామరులో, అది కూడా తెలుగుదేశం సీట్లో గెలవడానికి కారణం మీరు అందరూ తలా రూపాయి వేయడం వల్ల గెలిచాడు. మీరు మంచి చేస్తారు అనుకున్నా. గతంలో ముందడుగు కాలనీలో ఉండి ఒక చిన్న ఇంట్లో, గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఉండి ఈ స్థానానికి శాసనసభ్యుడిగా ఎస్సీ రిజర్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి పోటీ చేసి ఇక్కడ ఎస్సీలు బాగు చేస్తాడు అనుకుంటే ఆ బుద్ధి తక్కువ మనిషి ఇక్కడి నుంచి ఇసుక కొల్ల కట్టి అన్ని అక్రమాలు చేసి ఈ జిల్లాలోనే పొలాలు కొని, స్థలాలు కొని పందిగుప్పులా తన పరిస్థితి. మీరు బేరీజ్ వేసుకోండి, అభివృద్ధికి పట్టం కట్టండి, అభివృద్ధి చేసే వాళ్ళని హక్కులు చేర్చుకోకపోతే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.